మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాడు ఇంత టార్చర్ పెట్టాడు మక్కడి మక్క ఎంత షార్ప్ అని వాడు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడి జీవితంలో వాడి జీవితాంతో పడాలి. నాకు ఒక్క మాట దాని ముందర ఫోన్ చేసింది, మీకు మీ అక్క గుర్తు ఫోన్ మాట్లాడాలి, ఏం చెప్పండి, ఏం లేదు, ఏమైందో ఎప్పుడు ఏమైందో మా అక్క వాడి కోసం ఎంత తాపత్రయపడిపోయిందో. మీ బావ అన్ని రాజీ చేయాలి, మీ బావ వాడు ఏ ఆడపిల్ల జోలికి పోకూడదు. మా పాప మా కోసం చేతో లేకుండా చేశాడు. వాడు వాళ్ళ దగ్గర దూరంగా ఉండాలి. వాడు జైల్లో మగ్గిపోవాలి. వాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అట్లా మక్కము, నేను పాడమ్మకము, నీ మీద నాకు ఫీలింగ్స్ కలగడంలే, నువ్వు ఫోన్ చేయకు అని చెప్పింది అన్నాను సార్. వద్దంటే నువ్వు ఫోన్ చేయొద్దని చెప్పి చచ్చిపో, నువ్వు చచ్చిపోతావేమో చచ్చిపో, నువ్వు ఇంట్లో ఏమన్నా చెప్పుకో, నాకు సంబంధంలే, ఇట్ట బుగ్గగిలి నీ స్మైల్ బాగుంది అని చెప్పినాడు సార్. ఇప్పుడు ఆ స్మైలు బాగలేదంట, నా బిడ్డ బాగలేదంట, వానికి నచ్చలేదంట, నా బిడ్డ మీద వానికి ఫీలింగ్స్ రాలేదంట సార్. ఈ పొద్దు వద్దని డాడీ అంటే ఆడ బాధపడతాడు అని చెప్పి చేసుకునే వరకు తెచ్చి హ్యాంగింగ్ చేసుకుంది సార్. నా బిడ్డ మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగదు, ఏ ఆడపాపకు జరగకూడదు. ఆ అబ్బాయి అట్లాంటి చీడపురుగు ఈ సమాజంలో ఉండకూడదు, ఇంకొక పాపకి ఇట్లాంటిది జరగకూడదు నాయన, అది మేము కోరుకుంటాండేది. కడప పటేల్ రోడ్డులో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్దలు ఎంతో సంతోషంగా ఒక వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరుకు చెందిన షాజహాను, అలాగే కడప పటేల్ రోడ్డుకు చెందిన రెహానా, వీళ్ళిద్దరికీ ఆగస్టులో పెళ్లి జరగబోతోంది. ఈ క్రమంలోనే షాజహాను రెహానాకు నువ్వు అందంగా లేవుండని చెప్పి వాట్సాప్లో చాటింగ్ చేయడము, ఆ అమ్మాయిని హరాజ్ చేయడంతో, అమ్మాయి మెసేజ్లు పెట్టడంతో మనస్తాపానికి చెందిన రెహానా ఆదివారము తన గదిలో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎంతో ఆనందంగా, ఎంతో ఈ పెళ్లి వేడుకలు జరగబోతాయని చెప్పి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉండే ఈ క్రమంలో ఓ పక్క రెహానా కూడా ఎంతో సంతోషంగా ఉండే ఈ క్రమంలో ఆ అబ్బాయి ఈ విధంగా హరాజ్ చేయడం పట్ల ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఒకసారి మనం రెహానా ఇంటి దగ్గర ఉన్నాము, వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులను అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాడు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడి జీవితంలో వాడి జీవితాంతో పడాలి. ఇంకో మా అక్కకి జరిగినట్టు ఎవరు జరగకూడదు. వాడు ఇంత టార్చర్ పెట్టాడు మక్కడి మక్క ఎంత షార్ప్ అని ఎంఎస్సీ బయటకు వచ్చి యూనివర్సిటీలో టాప్ సెకండ్ మక్క అట్లాంటిది. మక్క అంటాడు మాకు అంటాడు దిగడి, మీ బావతో మంచోడు కాదని అంటాడు దిగడి, మళ్ళీ ఊరికి లేరా ఎందరో బాగానే చూసుకుంటారా అంటాడు దిగడి. నేను ఉన్నా మా అక్కను కాపాడుకుంటా. నాకు ఒక్క మాట దాని ముందర ఫోన్ చేసింది, మీకు మీ అక్క గుర్తు ఫోన్ మాట్లాడరా, ఏం చెప్పండి, ఏం లేదు, వాడు అంత టార్చర్ పెట్టాడంటే వాడు మా అక్కను ఒక మా అక్కకు బ్రెయిన్ రాట్ చేసేసాడు. లేదండి చెప్తానండి, ఏందో ఒక 1 month ఉండారండి బాగానే ఒక రకంగా మాట్లాడుకుంటా అన్నారండి బాగానే. ఏమైందో ఎప్పుడు ఏమైందో మా అక్క వాడి కోసం ఎంత తాపత్రయపడిపోయిందో. మీ
అది చేయాలి మీ బాబు. ఒక్కసారి నేను గుర్తు రాలేదు అప్పుడు నీకు ఒక్కసారి నేను వాళ్ళ చిన్న కొడుకు మాడుతున్నాను. మా చెల్లి ఎంతో మంచిది, గుణవంతురాలు. తల్లిదండ్రులు ఇచ్చిన సంబంధం చేసుకోవాలా, వాళ్ళకి చెడ్డ పేరు తాగుందని అది ఎంతో బాగుండేది. చేసుకునే చివరికి వాడు ఇంత అరెస్ట్ చేసి ఫోన్లను టార్చర్ చేసి నా చెల్లెని వాడు చంపేసినాడు. బయటికి రానియకుండా తనను తాను సూసైడ్ చేసుకునేలాగా చేశాడు. వాడు ఎంతో మానసికంగా వేధించాడు. వాడికి శిక్ష పడాలా జీవితంలో. వాడు ఇంకా ఏ ఆడపిల్ల జోలికి పోకుండా వాడికి శిక్ష పడాలా జీవితాంతం. వాడు జైల్లోనే ఉండాలా. వాడు ఏ ఆడపిల్ల జోలికి పోకూడదు. మా పాప మా కోసం చేతిలో లేకుండా చేశాడు. వాడు వాళ్ళ తన దూరంగా ఉండాలి. వాడు జైల్లో మగ్గిపోవాలి. వాడిని గురి శిక్ష పడేలాగా మాకు టైం చేయండి సార్. మనం చూసుకున్నట్టయితే చనిపోయిన అమ్మాయి తమ్ముడు ఓ పక్క ఎంతో బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు. మా అక్క ఇంత బాగుంటే ఓ పక్క మా అక్కను వాడు బాగలేదని చెప్పి ఎంత వేధించకపోతే నాకు ఈ శిక్ష పడుతుంది, ఖచ్చితంగా వాడిని శిక్షించాలని చెప్పి ఓ పక్క తమ్ముడు కోరుకుంటున్న పరిస్థితి. పోలీసులను కావచ్చు, మీడియాను కావచ్చు, మాకు న్యాయం చేయాలని చెప్పి ఓ పక్క కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓ పక్క ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి మా అక్కను ఎంతో వేధించేవాడు. నీ ముఖం బాగలేదు, నీకు మొటిమలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయని చెప్పి ఎంతో వేధిస్తే మా అక్క ఎంతో బాధపడింది. ఓ పక్క తల్లికి చెప్పుకొని ఎన్నో అంటే అమ్మ ఈ విధంగా అంటున్నాడు, నేను ఇంకా బాగా రెడీ అవ్వాలి, మేకప్ అవ్వాలని చెప్పి కూడా ఓ పక్క ఎంతో మంది డాక్టర్లను కూడా కన్సల్ట్ అయ్యి నేను బాగా కనపడాలని చెప్పి ఆ అబ్బాయిని ఎంతో ఇష్టపడింది. తన జీవితం పైన ఎన్నో ఆశలు పెట్టుకునింది. ఈ క్రమంలో అతను మా అక్కని ఎంతో వేధించి ఓ పక్క అంటే తన మాటలకు స్పందించే కొద్దీ తన షాడిజం ఎక్కువయ్యి మా అక్కను ఆత్మహత్య చేసుకునే వరకు ఆ దుర్మార్గుడు తీసుకొచ్చాడని చెప్పి ఓ పక్క కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఆమె తల్లి ఉన్నారు, మృతురాలు తల్లి ఉన్నారు. ఆమెను అడిగి కూడా కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే ఇప్పటికే కుటుంబం ఎంతో బాధలో ఉంది జరిగిన ఘటన పట్ల. ఒకసారి ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మ, మీకు ఓ పక్క మీ కూతురు ఏం చెప్పేది అంటే ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమన్నా చెప్పిందా? కారణాలు ఏం చెప్పలేదు సార్. హ్యాపీగా నెల రోజుల వరకు అతను బాగా మాట్లాడుతున్నాడు. మాట్లాడినట్టు నటించినాడు. బాగా అంటే ప్రేమ నటించినాడు. బాగా మాట్లాడింటే అది వేరు. ఇది బాగా మాట్లాడినట్టు నటించినాడు. మా అమ్మాయి బాగా మాట్లాడుతాను. రోజు 1 గంట వరకు 3 వరకు కూడా చేస్తాడు. ఏందమ్మా ఏం మాట్లాడాలా ఇంతవరకు కూడా చేస్తాడు. నిద్రపోడు. మాట్లాడమంటా అంటాడు. మాట్లాడమంటా అంటాడు. అంటే ఒకరినొకరిని అర్థం చేసుకోమంటున్నాడు. బాగా మాట్లాడుతాడు. ఒకరికొకరు బాగా చేసుకుంటా బాగా మాట్లాడుకున్నారు సార్. రంజాన్ పండుగ వరకు మేము వాళ్ళకు 4 లక్షలు కట్నం ఇచ్చేసి వచ్చి పండగకు రాండి మా ఇంటికి పిలిచినాము. బట్టలు పెట్టి వానికి 5,000 లెక్క ఇచ్చి బట్టలు తెచ్చుకోమని చెప్పి వచ్చినాం సార్. పండగకు వచ్చినాడు. హ్యాపీగా మా ఇంట్లో తిన్నాడు. సరదాగా మాట్లాడినాడు. బాగా ఇది చేసినాడు. పోయేస్తా అని చెప్పి పోయినాడు. పోయిన 1 వారము అక్కడ ఉన్నాడు సార్ బెంగళూరులో. 1 వారం తర్వాత వరకు మాట్లాడినారు. 1 వారం తర్వాత మళ్ళీ కడపకు వచ్చినాడు సార్. కడపకు వస్తాడు అని చెప్పినాడు సార్. వచ్చినాక నుంచి ఫోన్ చేయలేదు సార్. కడపకు వచ్చినాక రోజు మాట్లాడేవాడు. కడప ప్రొద్దుటూరుకు వచ్చినాక ఫోన్ చేయలేదే అని మా అమ్మాయి ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే నువ్వు నాకు ఫోన్ చేయగాకు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అట్లా మకము, నీది పాడు ముఖము, నీ మీద నాకు ఫీలింగ్స్ కలగడంలే, నువ్వు ఫోన్ చేయగాకు అని చెప్పింది అన్నాను సార్. ఏందో ఊరికనే అంటున్నాడేమోలే అనుకునేదంట సార్. ఎప్పుడన్నట్టు ఫ్రాంక్ తమాసుకుంటాను. నేను ఏం తమాసుకు మాట్లాడుతున్నావా అని అంట. నేను తమాసా కాదు నిజంగానే అంటాడా. ఇంతమంది కూడా నీతో అన్నా కదా, నువ్వు తిక్కమకం దానివి, నువ్వు సీరియస్గా తీసుకోలే,
నేను ఇప్పుడు సీరియస్గానే చెప్తాను. నిజం చెప్పు అని నేను మా కూతురు ఛాన్సే బాధపడి అవన్నీ అడిగిందంట సార్. నిజమే చెప్తాను, నువ్వు ఫోన్ చేయి, కట్ట చేయి, ఫోన్ పెట్టి చేయి కాకుండా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఏ ఫీలింగ్స్ రావడంలే, నాకు 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పినాడు. మనకి ఇంతకుముందు కూడా ఎంగేజ్మెంట్ అయిందంట సార్ పులిందల్లో. వాళ్ళ అమ్మోళ్ళు మాకు చెప్పలే. సరేలేని మా ఊరికి ఏమన్నా అన్నాడేమో అని 2 శనివారం, 1 శుక్రవారం వచ్చినాడు, శనివారము, ఆదివారము, సోమవారం నైటు ప్రొద్దుటూరు నుంచి కాక కడప నుంచి వచ్చి బెంగళూరు బస్సు ఎక్కడానికి వచ్చున్నాడంట సార్. ఏమన్నా ఊరికి అన్నాడేమన్నా కలిసి మాట్లాడితే కొంచెం ఏమన్నా అర్థం చేసుకుంటాడేమని ఐటీ కాడికి నేను వస్తాను, మన ఇద్దరం మాట్లాడుకుందాం అన్నాడంట సార్. అడిగిందంట సార్. నేను వద్దంటే నువ్వు వస్తానంటావే పాడమ్మకం నాన్న అని అన్నాడంట సార్. అంత మాట అనే తెలికి నన్ను పాడమ్మకం అంటాడావే అని అన్నాడంట సార్. నిజమే, నీ ఏం మకం నీది, తట్టలు గడగని కూడా పనికిరావు నువ్వు. నా కూతురు ఎంఎస్సి బయోటెక్నాలజీ చదివిన పిల్ల తట్టలు గడగను కూడా పనికిరాదన్నాడంట సార్. వాడు ముండ నా కొడుకు, నీకేం పని వచ్చే, నువ్వు పాడమకం ఉండవు, నువ్వు వద్దు నాకు, నా దగ్గరికి రావాకని పోయినాడు సార్ వాడు. సోమవారం పోయినాడు కదా వాడు. సోమవారం రాత్రి అంతా ఇది అయిపోయింది. మంగళవారం, బుధవారము మళ్ళీ ఈ పాప ఇది చేసింది సార్. అయినా వాడు ఫోన్ ఎత్తలేదంట. నీకు ఎట్లుండాలో చెప్పు, నేను అట్లే నడుచుకుంటా అని ఈ పాప నచ్చ చెప్పుకొని అడిగింది. నువ్వు వద్దంటే నువ్వు ఫోన్ చేయొద్దని చెప్పి చచ్చిపో, నువ్వు చచ్చిపోతావేమో చచ్చిపో, నువ్వు ఇంట్లో ఏమన్నా చెప్పుకో, నాకు సంబంధంలే, నువ్వు ఇంట్లోనో వాడంటే నాకు ఇష్టం లేదని నువ్వే చెప్పుకో, నేను చెప్పను మీ వాళ్ళకు, మా వాళ్ళు కూడా నీకు ఫోన్ చేయరని వాళ్ళు కూడా ఆ పొద్దుటి నుంచి ఎవ్వరు ఫోన్ చేయలేదు సార్. అయ్యాలకు బాగా చేస్తాయమ్మ అది ఇది అంటానింది సార్. వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేయకుండా అందరు సైలెంట్గా 4 లక్షలు కట్నం తీసుకొని అందరు సైలెంట్గా అయిపోయి నా బిడ్డను ప్రెజర్ పెట్టి నువ్వు సజ్జిపో, నువ్వు పాడుమకం అట్టమకం అని చెప్పి హింసించి నన్ను హరాస్మెంట్ చేసినాడు సార్. వాడికి శిక్ష పడాలా, వాడు జాబ్కు అర్హుడు కాదు సార్. వాడికి గర్వం ఎక్కువ ఉంది సార్. వాడికి శాలరీ ఎక్కువ అని చెప్పి గర్వం ఎక్కువ ఉంది సార్. వాడిని పొగరు, ఈ అమ్మాయి కాకుంటే ఇంకొక అమ్మాయి నాకు ఈ శాలరీ ఉంది కదా, ఇంకొక అమ్మాయి నాకు ఇష్టపడి వస్తుంది అని అనుకొని వాడు హెచ్చరిపడతాడు సార్. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సార్. వాడు శాంసంగ్ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం సార్. మంచి శాలరీ, మంచి ఉద్యోగం, ఇరుగు పొరుగు పంచోళ్ళు అని చెప్పినాడు సార్. మాకు బ్రోకర్లు కూడా అట్లే చెప్పినాడు సార్. మేమేం ప్రేమ, మాకు వాళ్ళు బంధువులు కాదు, మేము వాళ్ళకి బంధువులం కాదు సార్. అందరూ వాడు మీ బిడ్డ బాగా నచ్చిందని చెప్పినాడు సార్. వాడు మీ పాప ఫోటోలో కంటే ఈడే బాగుంది అన్నాడు. ఇప్పుడు చూసినాక నిశ్చితార్థం అయిపోయి 20 రోజుల తర్వాత బాగలేదంట వానికి. ఎంగేజ్మెంట్లు ఇట్ట ముద్దులు పెట్టి ఇట్ట బుగ్గ గిలిన నేటి కూడా ఉన్నాయి సార్. ఇట్ట బుగ్గ గిలి నీ స్మైల్ బాగుంది అని చెప్పినాడు సార్. ఇప్పుడు ఆ స్మైలు బాగలేదంట, నా బిడ్డ బాగలేదంట, వానికి నచ్చలేదంట, నా బిడ్డ మీద వానికి ఫీలింగ్స్ రాలేదంట సార్. ఇంకా ఏం చేస్తుంది సార్ నా బిడ్డ, అంతకంటే ఇంకా ఏం చెప్పుకోవాలా. మా నాన్న ఇంత ఘనంగా నా నిశ్చితార్థం చేసి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకొని ఈ పొద్దు వాడు వద్దన్నాడని చెప్తే మాకు బంధువులలో పరువు పోతాదని చెప్పి అట్ట ఆలోచన చేసి ఎవరికి అక్కకు, బావకు, తమ్మునికి, ఎవరికి ఇంతమంది ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేక, ఫ్రెండ్స్కు చెప్పుకోలేక అందరి గురించి రాసిరే. ఇంతమంది ఉండారు, నేను ఎవరికి చెప్పుకోలేకుండా ఉండారా, మా డాడీ బాధపడతాడు, ఇంత మంచి సంబంధం తెచ్చినా అని చెప్పి ఈ పొద్దు వద్దన్నాడు డాడీ అంటే ఆడ బాధపడతాడు అని చెప్పి వరకు తెచ్చి హ్యాంగింగ్ చేసుకుంది సార్. నా బిడ్డ హ్యాంగింగ్ చేసుకుంది. మా పాప నాదెళ్ళ రెహనాను షాజహాన్ అనే అబ్బాయికి పెద్దలు కుదిర్చిన వివాహమే చేస్తే వాడు బాగా క్లోజ్గా మూవ్ అయ్యి ఫోన్లో మాట్లాడి పాపకు బతుకు మీద, సంసారం మీద ఆశలు కల్పించి ఫ్యూచర్ని బాగా కలలుగనేలాగా చేసి అన్ని 20 రోజులు బాగా మాట్లాడి తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నువ్వే వద్దని చెప్పు, మీ ఇంట్లో నా తప్పు ఉండకూడదు, నువ్వే చెప్పి ఎటన్నా చచ్చిపో, నువ్వే చెప్పి ఈ పెళ్ళిని ఆపియాలా అని మా పాప నారాజు చేసి మా పాప ఎంతో ఆనందంగా మంచి సంబంధం వచ్చింది, నా సంసారం బాగుండాలా అని అన్ని కలలు మేడలు కట్టుకునే పాప తల్లిదండ్రులు మంచి సంబంధం తెచ్చినారు అని బాగా హ్యాపీగా ఉన్నాడు మా డాడీ అని వాళ్ళని చూసింది 20 రోజులు. మా డాడీకి ఎట్లా చెప్పుకోవాలా, నా నిశ్చితార్థం ఆగిపోతే నన్నేమనుకుంటారో, మా డాడీ పరువు పోతుంది, మా డాడీని బాధ పెట్టలేక, ఆ పాప ఇంట్లో చెప్పుకోలేక, ఇట్లా వీనితో వేగలేక మా పాప చచ్చిపోయిందైనా ఇప్పుడు
ఎవరు తెచ్చిస్తారు? మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగదు, ఏ ఆడపాపకు జరగకూడదు. ఆ అబ్బాయి అట్లాంటి చీడపురుగు ఈ సమాజంలో ఉండకూడదు, ఇంకొక పాపకి ఇట్లాంటిది జరగకూడదు నాయన. అది మేము కోరుకుంటాండేది. వాడు ఏదన్నా శిక్ష పడితే మాకేం రాదు, మా పాప మాకేం రాదు, కానీ నా బిడ్డకు జరిగినట్టు ఇంకొక ఆడపాపకు జరగకూడదని దయచేసి అందరికీ, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆడపిల్లల్ని హరాస్ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 వీక్స్కి ఒకసారి బెంగళూరు నుంచి ఇక్కడ వాళ్ళ సొంత ఊరికే వస్తూ ఉంటాడంట. వచ్చిన తర్వాత వీడియో కాల్లో ఆ పాప మామూలుగా అంతకుముందు నార్మల్ కాల్స్లో మాట్లాడేవాడు, మీ ముందు ఇప్పుడు నుంచి వీడియో కాల్ మాట్లాడేవాడంట. వీడియో కాల్ మాట్లాడుతూ ఉండింటే ఇప్పుడు చాలా రోజులు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మళ్ళీ ఒక రోజు వీడికి ప్రొద్దుటూరుకి వచ్చిన తర్వాత వీడియో కాల్ మాట్లాడుతూ నింటే ఈ పాప వచ్చి ఐ లవ్ యూ అని ఆ అబ్బాయికి చెప్పి నింటే నువ్వు నాకు ఇష్టం లేదు అని ముఖాన్ని చెప్పినాడంట. ఆ పాప ఏం ప్రాంక్ చేస్తున్నావా అంటే, అబ్బాయి అన్నీ చెప్పేది జస్ట్ ప్రాంక్ జస్ట్ కిడింగ్ అనేవాడంట. అది కూడా ఇట్లనే అన్నాడేమోలే అని అనుకుని నిన్నింది. లేదు, నేను సీరియస్గా చెప్తున్నా, నీ ముఖం నాకు చూడబుద్ధి కావడంలా, నీతో మాట్లాడబుద్ధి కావడం లేదు, నీతో మాట్లాడాలంటే నాకు ఎక్సైట్మెంట్ రావడం లేదు, నాకు నువ్వు బోర్ అయిపోయినావు అన్నట్లు మాట్లాడినాడు. వాడు టైంపాస్ చేసినాడు ఎమ్మితో. అది పాపకు అర్థం కాలే. అమ్మ నాయన తర్వాత అంతా భర్తే అని అనుకునింది, లైఫ్ లాంగ్ వానితోనే బతకాలా అని అనుకుని నిండింది. అన్ని ఆశలు అన్ని మాటలు చెప్పినాడు వాడు. మాతో కూడా ఇట్లా అని చెప్పి నిన్నాడు. అయిన తర్వాత ఆ పాప వారం నుంచి 10 రోజుల నుంచి మాట్లాడడం లేదంట. ఒక వారం రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు, వీడే పెద్దోడు, వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి, వదినా నువ్వు ఇది నేర్చుకో వదినా, మా అన్నకి ఇది ఇష్టము, మా అన్నకి ఇట్లా వేసుకుంటే ఇష్టము, అట్లా వేసుకుంటే ఇష్టము, మా అన్నకి ఈ కూర అంటే ఇష్టము, ఇట్లా నేర్చుకో అట్లా నేర్చుకో అని చెప్పేవాళ్ళు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్నాము, నేను నా తమ్ముడు ఒకసారి పోయేసాము, ఏదో పని ఉండి ప్రొద్దుటూరు పోయి నింటే చూసొద్దాము, ఒకసారి పలకరించి వద్దాము అని పోయి నిన్నాము. పోయిన తర్వాత వాళ్ళ కొడుకు గురించి కొంచెం నెగిటివ్గా చెప్పినాడు. అంటే నా కొడుకు నా మాట విన్నాడు, వాడికి నచ్చిందే చేస్తూ ఉంటాడు, వాడు కొంచెం అదొక టైపు మనిషి అని నింటే మేమంతగా అనుకోలే. ఎందుకంటే మామూలుగా నాన్నోళ్ళ కొడుకుల మీద కొంచెం నార్మల్గానే అట్లా ఉంటారు కదా, అంటే డాటర్స్ మీద ఉన్నంత ఉండదు కదా, అట్లా అనుకున్నాం తప్ప వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు తెలుసు. సూసైడ్ నోట్లో కూడా రాసింది. వాళ్ళ నమ్మకు వాళ్ళ నాయనకు తెలుసంట, వీడికి పెళ్ళంటే ఇట్లా ఇష్టం లేదు, వాళ్ళ కొలీగ్స్ అందరూ పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలందరూ టార్చర్ చేస్తున్నారు, నువ్వు కూడా రేపు నన్ను పెళ్లి చేసుకొని టార్చర్ చేస్తావు అని అనుకుంటున్నాను. వాడు చేయందే పెట్టండి మీ సంసారానికి రాందే వాడు ఎట్ట చెప్తాడు, టార్చర్ చేస్తావు అని అనుకుంటున్నాను, నువ్వు అట్లాంటి దానివే కదా అని అన్నాడు. నేనెందుకు అట్లాంటి దాన్ని, నేను బాగా చూసుకుంటా, రోజు మాట్లాడతాను. ఈ పాప అడిగేదంట, అబ్బాయి అడగకపోయినా తిన్నావా, ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, ఆఫీస్కి వెళ్ళినావా అంటే చెప్పేవాడట. అంతా బాగానే ఉంది. వాళ్ళకి 10 రోజుల తర్వాత ఆ అమ్మాయి నాకు మొన్న సాటర్డే రోజు మేము ఊరికి వచ్చి నిన్నాము, మదనపల్లి దగ్గర మా దంగలు, అక్కడికి పని ఉండి వచ్చి నిన్నాము. నేను బెంగళూరు నుంచి వస్తున్నానని మా అమ్మకు ఫోన్ చేసి నింటే మా చెల్లెలకి రోజు ఫోన్ చేసేవాళ్ళు. నాకు చిన్న పాప ఉంది, ఆ పాపతో వీడియో కాల్ మాట్లాడి పిలిచి నన్ను పండు అని పిలిచమను అని రోజు ఫోన్ చేసి, ఆ పాప ఇప్పుడే చిన్న పాప పండు అని పిలిచమని రోజు ఫోన్ చేసి, ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదు అని చేసి నిన్నాము. చేసింటే ఇట్లా వస్తాను అని నేనంటే, బెంగళూరుకి ఏ పొద్దు మేము సంవత్సరం అయితే ఉంది బెంగళూరులో షిఫ్ట్ అయ్యి, ఏ పొద్దు రాలా. నేను ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆడికి వచ్చి ఏం చేస్తావులే, ఏముంటావులే అని అనేది. అది అట్లాంటిది ఆ పాపే ఫోన్ చేసి నేను బెంగళూరుకి వస్తాను అని నిన్నింది. ఏం బా పండు ఎప్పుడు రాంది, నేను వస్తానంటే, రా పండు పోదాము, ఆ పాప ముద్దుగా పండు అని అంటాము. రా పండు, నువ్వు అడగాల, నువ్వు వస్తే మేమేం కాదంటాం. ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అట వచ్చింది, లెహంగా తీసుకుని నింది, నాకు పని ఉందిలే, మళ్ళీ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలా నేను అని వెళ్ళిపోయి నింది. సరేలేరా, ఆ పాప లెహంగా కూడా మేమే ఆడన్ని స్టిచ్ చేయించుకొని, ఆ పాప నగలు అన్నీ తీసుకొని ఎంగేజ్మెంట్ 2 రోజుల ముందు మేము వచ్చినాము. కొంచెం పొగరుగా మాట్లాడేది మాకు అర్థమైంది. పోనీలో మన పాపతో బాగుంటే సాల్లే అని అనుకున్నాము, కానీ ఇంత పని చేస్తాడని అస్సలు అనుకో. ఆ పాపని మాటలతోనే హింసించాలని చేసేసినాడు, హింసించినాడు బాగా మాటలతోనే. ఆ పాప తీసుకోలేకపోయింది. వాడికి ఏంటంటే వాడికి ఉరిశిక్ష చేయకూడదు, వాడు జైల్లో ఉండిపోవాలి, వాడు అసలు బయటికి రాకోకుండా ఉండాలి, అసలు బయటికే రాకూడదు. మా పిల్లకి రే వాడు బయటకు వచ్చినాడు అనుకో,
ఈ సంవత్సరం కాకపోయినా ఇంకో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా కూడా మర్చిపోతారు కదా. కొంతమంది మర్చిపోతారు, ఈ న్యూస్ పోతుంది, ఉండేది పోతుంది. కొంతమంది అమాయక పాడిపిల్లలు వాళ్ళ అమ్మ నాయన బీదింటి బిడ్డనైనా తెచ్చుకుంటారు కదా. ఏదో బీదింటి బిడ్డ కానీ ఎవరైనా ఇట్లా మాలాంటి అమాయకులు ఉంటారు కదా. వాళ్ళు రెండేళ్ళు వాడు బయటకు వచ్చినాడు అనుకో, 2 నెలల తర్వాత అయినా కూడా ఇంకొక ఇట్లా మంచి సంబంధం అని వేరే వాళ్ళు చేసుకున్నాడు. అప్పుడు వేరే పాపను అట్టే చేస్తే వాడు బయటికి రాకూడదు. బయటికి వస్తే వాడు ఇట్లా ఇవన్నీ పోతాయి. 2 రోజులు 3 రోజులు వారం రోజులే మళ్ళీ వెళ్ళిపోతాయి. కొంతమంది చూడరు ఇట్లా విషయాలన్నీ. వాడికి ముందు కూడా ఏదో పులివెందుల్లో ఏదో సంబంధం ఇట్లా నిశ్చితార్థం వరకు వచ్చి ఆ పాప ఇట్లా తెలుసుకొని, కొంచెం ఆ పాప గిట్టి పాప కాబట్టి నాకు వద్దులే నాయన అని చెప్పింది. ఈ పాప మెత్తగా పాప కాబట్టి మా నాయన మా పరువు ఇంట్లో ఆలోచించి ఇంత పిచ్చి పని చేసుకునింది వాని గురించి. వాడు బయటికి రాకూడదు. వాడికి చచ్చిపోయేంత వరకు జైల్లోనే మగ్గిపోవాల. చావు అంటే ఏందో వాడు ఇక్కడే చూడాల. ప్రతిరోజు నేను ఎందుకు ఇట్లాంటి పని చేసిన, ఎందుకు ఆడపిల్లల విషయాలలో నేను ఇట్లా చేసిన. వాళ్ళకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. వానికి కనీసము ఆడపిల్లలతో ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని కూడా తెలియదా. నీ ముఖం చూడాలంటే నాకు విరక్తిగా ఉంది. అట్లాంటోడు ఎంగేజ్మెంట్ అప్పుడు ఇట్లా బుగ్గలు గిల్లి అట్లా చేసి వాడేదో పెళ్ళికి ఫోటోలు తీసుకునేటట్టు తీసుకున్నాడు. ప్రేమతో తీసుకున్నాడు అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని అసలు. వానికి ఉరి శిక్ష పడకూడదు సార్. వాడు జైల్లో ఉన్నంత వరకు మగ్గిపోవాల. వాడికి జైల్లోనే నరకము తెలియాల. వాడు బయటికి రాకూడదని కోరుకుంటున్నాం సార్. తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు, ఇంత దారుణంగా అమ్మాయి సూసైడ్ చేయడానికి కారణమైనటువంటి షాజహాన్కు ఒకటే శిక్ష పడాలి. అంటే మా బిడ్డ ఎలా చనిపోయింది తిరిగి రాదు, ఇంకొక ఆడబిడ్డ అన్యాయం కాకూడదంటే అతనికి కఠినంగా శిక్ష పడాలని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే తన బిడ్డను ఎంతో ఆవేదనకు గురి చేశాడు. నువ్వు అందంగా లేవు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలంటే మా బిడ్డ తన కోసము ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ మా బిడ్డతో ఇన్ని ఆటలాడి ఈరోజు నువ్వు నచ్చలేదని చెప్పి మా బిడ్డ చనిపోయే వరకు తీసుకొచ్చాడు. ఆ దుర్మార్గుడు ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలి. మరణశిక్ష కాదు, జీవితకాలం జైల్లోనే ఉండాలి ఆ నిందితుడు అని చెప్పి ఒక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.